పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటింది. ఈ సందర్భంగా 10 నెలల పాలన ఎలా కొనసాగింది, ఎలా కొనసాగుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో 10 నెలల పాలన కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత 3 పార్టీలు కలిసి పాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కొనసాగుతుంది? మొదటగా ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా ప్రభుత్వం కొనసాగుతుందా? అంటే వాస్తవంగా చూసుకుంటే అండి, అనేక వాగ్దానాల మధ్య ఈ కూటమి అధికారంలో వచ్చింది. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదని 124 సీట్లు, 21 మంది ఎంపీలతో ఈ కూటమి వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇప్పటి వరకు ఈ 9 నెలలు పూర్తయి 10 నెలల్లో వచ్చేసింది. హామీల దిశగానే సంపూర్ణంగా వెళ్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఈ కుటుంబంలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు పెద్దల లెక్కలు చెప్పిన దాన్ని బట్టి 8 లక్షల కోట్ల రూపాయలు మేము ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పి అంటున్నారు. ఆ దిశగానే వాస్తవంగా మనకు కనపడుతుంది. ఎప్పుడు లేని విధంగా గతంలో రాజధానికి నిధులే లేవు. 3 రాజధానులు అన్నారు గత ముఖ్యమంత్రి గారు. అస్తవ్యస్తమైపోయింది. అటువంటి సిచ్యువేషన్స్లో మొదటి బడ్జెట్లోనే 15,000 కోట్లు కేటాయించడం, అమరావతి అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పెట్టుబడులు పెడతానికి ఇతర దేశాల నుంచి కూడా చొరవ చూపిస్తున్నారు. అది 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. అదేవిధంగా మోదీ గారితో సన్నిహిత సంబంధాల వల్ల ఈ కూటమిని కలిపిన పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎప్పుడో ఆగిపోయిన జలజీవన్ మిషన్ పనులు కావచ్చు, 25,000 కోట్లు జలజీవన్ మిషన్ ఇదైపోయింది. దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ కూడా గత ప్రభుత్వం ఇవ్వాల. లేదా ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి కావడానికి వీళ్ళేం సహకరించట్లా. ఎక్కడ విశాఖ రైల్వే జోన్ని తీసుకురాలేకపోయారు. అదేవిధంగా ఆంధ్రలో విశాఖ ఉక్కు ఆంధ్రలో ఎక్కువ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా దాన్ని ప్రైవేట్ పరం చేసే దిశలో ఏ దిశలోనూ ఆపలేకపోయారో అది పూర్తిగా ఆపగలిగారు. అంటే బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దే క్రమంలో ఈ 10 నెలల పాలన చాలా బాగుందనే ప్రజలు అనుకుంటున్నారు. ఆ దిశగానే ఒకవైపు ఆయన అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ, వీళ్ళిద్దరు కలిసి మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం గురైన భావన నుంచి దాదాపు 4.5 నుంచి 5 కోట్ల మంది ఆంధ్రులకి ఊపిరి పీల్చుకొని మంచి భవిష్యత్తు రాబోయే కాలంలో మాకుంది అనే భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా మేము పనిష్ చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. సో ఆ దిశగా ఏమైనా చర్యలు కొనసాగుతున్నాయని చూడొచ్చు మనం? తప్పకుండా. ఎందుకంటే 2 లక్షల కోట్ల అప్పు ఉన్నది ఇప్పుడు 10 లక్షల కోట్లకి వెళ్ళిపోయిందని బాహాటంగానే బీజేపీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు చెప్తున్నారు. మరి అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క పౌరుడి మీద అప్పు ఉంది. అప్పు కడతానికి వడ్డీలకు 6,000 కోట్ల రూపాయలు 10 నెలలు అవుతుంది. కానీ ఎక్కడ కూడా సాయి గారు 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. వాలంటీర్ లేకుండా ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో 5వ తారీఖులోపు జీతభత్యాలు ఇస్తున్నారు. ఈరోజు కొత్తగా వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ కూడా నిన్ననే దాదాపు 400 కోట్లు ఇచ్చేశారు. అంటే గతంలో పెండింగ్ ఉన్నాయి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కాలేజీలు కూడా పిల్లల్ని ఆపేస్తుంటే ఆపడానికి వీల్లేదని చెప్పారు. గతంలో 788 కోట్లు ఇచ్చారు. నిన్న 400 కోట్లు శాంక్షన్ చేశారు. ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే గత ప్రభుత్వం చేయలేనిది ఒకవైపు ఇది చేస్తేనే గత ప్రభుత్వాలు మీరు అన్నట్టు అవినీతిమయమైపోయిన అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు శాండ్ మాఫియా జరిగింది, దానికి సంబంధించిన అధికారులని జైల్లో ఉన్నారు. తర్వాత లిక్కర్ మాఫియా మీద ఎంక్వైరీ జరుగుతుంది. లేకపోతే అతి ముఖ్యమైనది పంచభూతాలు వదలనట్టుగా చివరికి మనం చూస్తే అటవీ భూములు కూడా వదిలిపెట్టాల. కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి, అది విచారణ జరుగుతుంది. పెద్దిరెడ్డి గారి మీద మనం చూసాం, మదనపల్లిలో చిత్తూరులో కూడా అటవీ భూములు ఆక్రమించారని విచారణ జరుగుతుంది. లేకపోతే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి మీద విశాఖపట్నంలో కూడా బీచ్కి వెళ్ళేలో భూములు ఆక్రమించారని. సరే, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూముల్ని వీళ్ళు తనఖా పెట్టడమే కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది. అది వెల్ అండ్ గుడ్, బాగానే జరుగుతూ ఉన్నది. కాకపోతే ఇక ప్రధానమైనది ఏంటంటే పేదవాళ్ళ బియ్యం కాకినాడ పోర్టు కేంద్రంగా 60,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకుంటే ఇంకా చర్యలు తీసుకోలేదు. పెద్ద తలకాయలు బయటే ఉన్నారనేది. అది పెద్ద తలకాయ అంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఇంకా పనిష్ కాలేదనేది అదొకటి వస్తుంది. దాన్ని కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు చర్యలు తీసుకుంటే ప్రజలకి నమ్మకం కలుగుతుంది. ఇకపోతే రెడ్ శాండిల్స్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఉక్కు బాధం మోపారు.
నేపాల్లో పట్టుబడిన రెడ్ శాండిల్లో పెద్దిరెడ్డి గారు హస్తం ఉందన్నారు. అది కూడా ఆలోచించి దాన్ని కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పోసాని గారి నుంచి వీళ్ళ ఒక్కొక్కరి పరిస్థితి ఏంటనేది. ఏదైనా కానీ ఒక భయం అనేది కలగాలి. సోషల్ మీడియాలో అబ్యూజింగ్ యాక్ట్ అనేది సోషల్ మీడియాలో అది యాక్ట్ ప్రత్యేకంగా తేవాలని పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టారు. అది కనుక చట్టరూపం దాలిస్తే ఎవరు పడితే ఎట్లా అట్లా మాట్లాడి వ్యక్తిగతనం చేసి చివరికి సొంత ఫ్యామిలీలో కూడా దూరిపోయి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దూషించడం అనేది ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవసరంలా. ప్రజలకు మీరు ఏం చేస్తారనేది కావాలి. అటువంటిది కూడా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల నుంచి మనం చూస్తుంటే ఈ బెట్టింగ్ యాప్లు కూడా వస్తున్నాయి. దాని మీద కావచ్చు, గంజాయి మీద కావచ్చు, ఉక్కుపాదం మోపి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళని శిక్ష పడేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉందన్నమాట. కేంద్ర సహకారం ఎలా ఉందంటారు? ఈ 10 నెలల కాలం ఎలా ఉంది, ముందు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కేంద్ర సహకారం లేకపోతే ఇప్పుడు గత ప్రభుత్వం అండి మీరు చూస్తే సాయి గారు 20 మంది ఎంపీలు నుండి మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి గత 5 సంవత్సరాల కాలంలో మెడల్ వంచలేకపోయారా? స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? స్పెషల్ స్టేటస్ అనేది లేదు. అదే సమయంలో మీరు ఎందుకు తేలేకపోయారు? ఏ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవడానికి సహకరించారా? లేదు. సరే ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు, అది కూడా లేదు. ఎక్కడికెక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో మరి ఏ విధంగా పరిపాలన మీద 150 సీట్లు ఇచ్చారు? సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చేతలకి మీరు అభివృద్ధిని మర్చారు. మీరు సీట్లు అని 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అదే సమయంలో మీరు చెప్పినట్టుగా వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేయాలి. వాళ్ళు చేయలేకపోయారు. వీళ్ళు ఏం చేస్తారనేది చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మోదీ గారిని అడగటం, మీరు వాళ్ళు చెప్పిన పాయింట్ ప్రకారం 8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు అన్నారు. ఒక్క గౌరవనీయమైన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విశాఖపట్నంలో 2,08,000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన. అమిత్ షా గారు వచ్చినప్పుడు త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ ఏది కావాలంటే అది ఎప్పుడు లేని విధంగా ఇస్తున్నారు. త్వరలో ప్రధానమంత్రి మోదీ గారిని కూడా పిలిచి రాజధాని అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అభివృద్ధి జరుగుతున్నట్టే కదా. జలజీవన్ మిషన్ గాడిలో పడింది. తర్వాత ఎవరైతే అంతకుముందు అవినీతి ఎక్కడైతే కర్నూలులో మొన్న మధ్య చూసాం, చాలా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అది కూడా విచారణకు చేస్తున్నారు. ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేశారు. ఒక జవాబుదారితనం అనేది ఉద్యోగుల్లో వచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు వస్తున్నాయి. అభివృద్ధికి రాజధాని కూడా లేని రాష్ట్రం నుంచి, అప్పులమైన రాష్ట్రం నుంచి అభివృద్ధి బాటలో పయనిస్తుందనేదే మనం పూర్తిగా అది కేంద్ర ప్రభుత్వ సహాయం ఉంటేనే అది జరుగుతుందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒక మాట అన్నారు, 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఆ వాక్యాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పినట్టండి, అంటే ఆయన 70 సంవత్సరాల వయసు చంద్రబాబు నాయుడు గారిది, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 8 సార్లు ఎమ్మెల్యే, కుప్పను శాశ్వత చిరునామా చేసుకున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే. అదే సిచ్యువేషన్లో ఆయనకున్న అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ, ఈయనకున్న దూరదృష్టి, జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళిద్దరు కలయిక ఎక్కడ కూడా అరమరికలు, వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని వైసీపీ ప్రభుత్వం మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా వీళ్ళు చాలా సఖ్యతగా కుటుంబంలా కలిసిపోయారు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలామంది కోరిక ఏంటి, ఇప్పటికీ జనసేన కార్యకర్తలకి ఏదో ఒక రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడనేది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనేది సప్రెస్డ్ గ్రూప్స్ చాలామంది కోరుకుంటున్నారు. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. యాశించే స్థితిని శాసించే స్థాయికి రమ్మన్నాడు. ఆ విధంగానే ఈ కూటమిని మంచి మెజార్టీతో గెలిపించారు. మరి అదే సమయంలో మీరన్నట్టుగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండటానికి ఉండాలి అని ఆకాంక్షించారు. కానీ ఆయనే ఉండాలంటే ఇప్పుడు ఆయన వయసు అప్పుడు సహకరించకపోవచ్చు, ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు. ఏదైనా కానీ ఆయన్ని అట్లాంటి మేము అంత దృఢంగా ఉన్నాననే భావన, ఇంకా రాబోయే 15 సంవత్సరాలు ప్రతిపక్షాలకు అవకాశం లేదు, మేమే కలిసి ఉంటామనేది అని కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి దీన్ని క్లియర్ కట్గా వాళ్ళ మధ్య ఎటువంటి మాకు ఈ పదవి కావాలనేది కంటే అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ని 10వ స్థానం తీసుకెళ్ళాలి. ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో గత ప్రభుత్వ యొక్క నిర్వాహకం వల్ల 23వ ప్లేస్లో ఉంది 29 రాష్ట్రాల్లో. ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది. ఎప్పుడు లేని విధంగా పంచాయతీలకి నిధులు వస్తున్నాయి, గ్రామాలు రోడ్లు ఉన్నాయి, అవస్థాపన సౌకర్యాలు మెరుగైనాయి, ప్రతి ఇంటికి మంచినీరు వస్తుంది. ఆ దిశగా వెళ్ళే క్రమంలో ఆ 15 సంవత్సరాలు అనేది మాట వరుసకి, అంటే ఆయన మేమంత కలిసి ఉన్నామనే భావనతో ఈ కూటమి 15 సంవత్సరాల దాకా ఇంకొకరికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షమైనా ప్రతిపక్షమైన మేమే ఉన్నాం, హోదా కూడా లేదని చెప్పి క్లియర్ కట్ ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది అనమాట. రైట్.
అది మొత్తానికి 10 నెలల ఆంధ్రప్రదేశ్ పాలన ప్రస్తుతానికైతే దిగ్విజయంగా కొనసాగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని పనులను చేస్తూ ముందుకు వెళ్ళినట్టు కూడా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.